ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. మనము దేవుని సన్నిధిలో ఆయన యొక్క సమాధానము కొరకు మనము కనిపెడుతూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా, దేవుడు ఆయన దూత ద్వారా మనకి వర్తమానాన్ని పంపించబోతున్నారు. కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. అదే విధముగా దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన అన్ని శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనము. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు, నీకు శుభము అని చెప్తా ఉన్నారు. దయాప్రాప్తురాలా, దేవుని యొక్క దయను పొందుకున్నదానా అని దేవుని సెలవిస్తూ ఉన్నారు. ఎప్పుడు మనము దేవుని యొక్క దయను పొందుకుంటామంటే, దేవుని యొక్క కార్యము కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు. దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడతారు, ఎప్పుడు నేను చేస్తున్న ప్రార్థనకి ఆయన నుంచి జవాబు వస్తుంది, ఆయన కార్యముల ద్వారా నా హృదయాన్ని తృప్తిపరుస్తారు, ఎప్పుడు దేవుని దగ్గర నుంచి నాకు సమాధానం వస్తుంది అని మనం ఎదురు చూస్తూ ఉండగా, మనం ఆయన సన్నిధిలో కార్చిన కన్నీరు ఆయన జ్ఞాపకం చేసుకుని మనము ఎంత సమయం ఆయనతో మనము సాహసం చేస్తున్నాము, ఏ విధముగా ఆయన మీద ఆధారపడి ఉన్నాము, ఎంతగా దేవుని నమ్ముచున్నాము, ఆశ్రయిస్తున్నాము, సమస్తమును దేవుడు చూసి ఆయన దయను మన ఎడల ఆయన కురిపించబోతున్నారు. కాబట్టి దేవుడు అంటున్నారు, మనం ఆయన పాదాలు పట్టుకుని గోజాడుతుండగా, దయాప్రాప్తురాల, నీకు శుభము. ఏంటి ఆ శుభవచనము అన్నీ మనము చూస్తే, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవుడే మనకు తోడుగా ఉంటే ఇంకా మనకేమి కావాలండి? దేవుడు మన ప్రతి అవసరత తీర్చడమే కాదు, ఆయన మనమున్న ప్రతి బంధకం నుంచి విడుదలిస్తూ, మన యొక్క ప్రతి సమస్య నుంచి విడుదలిస్తూ, మనము ఆయన మీద ఆధారపడి ఉంటుండగా, యథార్థముగా నమ్మకంగా జీవిస్తూ ఉండగా, దేవుడు నిత్య రాజ్యములో మన కొరకు ఆయన నివాసాలు సిద్ధపరుస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మన ఎడల దయ చూపిస్తూ మనకి శుభము అని చెప్తూ దేవుడు అంటున్నారు, అమ్మా నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు సెలవిస్తున్నారు. నా కుమారుడా, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఆయన సన్నిధిలో గోజాడుతుండగా, ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థిస్తుండగా, దేవుడు మన ఎడల ఆయన దయ చూపుతుండగా, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలో దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకుని ప్రేర్లోకి ఇవ్వండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. అయ్యా, మా ప్రార్థన ఆలకించి దేవా తండ్రి, మా ఎడల దయ చూపించి దేవా తండ్రి, దయాప్రాప్తురాలా, నీకు శుభము అని సెలవిచ్చిన దేవుడు అయ్యా, మీరు మాతో ఉన్నందుకు వందనాలు దేవత. నువ్వు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తండ్రి మా జీవితాల్లో నెరవేరుకు దయచేయండి. యెరూషలేముకి యేసు నామములనే క్షేమము కలుగునుగా. దైవజనుల వారి కుటుంబాల్ని, సంఘాల్ని, పరిచర్యని యేసు నామములో దీవించి ఆశీర్వదించండి. అలానే తండ్రి, ఈరోజు ఎవరైతే పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయండి తండ్రి. వివాహాలు కావలసిన బిడ్డలకు ఘనమైన వివాహములు జరిగించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, దేవుని